నిన్న ఒక యవన బిడ్డ వచ్చింది ప్రామిస్ ల్యాండ్ లో, ఎస్తేర్ రాణి. ఆమెకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటే నేను ఏడ్చేస్తున్నా. ఏడ్చి ఏడ్చి ఆమెతో ఇక మాట్లాడలేక, బిడ్డ నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళిపోనా అని పంపించింది. ఆ బిడ్డను చూడగానే ఎందుకో తన మీద చాలా గ్రేస్ ఉన్నదనిపించింది, కృప ఉన్నదనిపించింది. ఎవరు బిడ్డ అంటే ఆమె అంటది, డాడీ నేను డిగ్రీ చేస్తున్నా, ఇళ్ళల్లో తిరిగి పని చేసే వ్యక్తిని డాడీ అన్నది. అబ్బా, గుండె పగిలిపోయింది. డిగ్రీ చేస్తుందట, ఇల్లు వెళ్ళి బట్టలు ఉతికి ప్లేట్లు గ్లాసులు ఇంట్లో కడిగి వచ్చిన డబ్బులతో డిగ్రీ చేసుకుంటుందట బిడ్డ. ఎంత ముద్దు బిడ్డవు నాన్న నువ్వు. నాకు డబ్బులు లేవు డాడీ, నా కాలేజ్ ఫీజు కట్టేవారు ఎవరు లేరు డాడీ, నేనే. ప్రొద్దున్న 3 ఇండ్లు, సాయంత్రం 3 ఇండ్లు, అందుకనే నేను ఈవినింగ్ లేట్ వస్తా డాడీ చర్చ్ అంటే. గుండె పగిలిపోయింది. నేనే పని చేయాలా? నాకు వచ్చిన ఆ జీతంతో కాలేజ్ ఫీజు కట్టుకుంటా, నాకు బట్టలు లేవు డాడీ, ఇవే 2 చుడిదారులు అన్నది. అబ్బా, గుండె పగిలిపోయింది. కానీ ఏమంటుంది, ఏసయ్య ఏసయ్య అంటే నాకు చాలా ఇష్టం డాడీ అంటుంది. చాలు బిడ్డ, నీకేం లేకపోయినా ఏసయ్య మీద నీకు ప్రేమ ఉన్నది చాలు. ఒక దినమున ఆ ఏసయ్య నేను పైకెత్తి, ఏసయ్యను విడిచిపెట్టక బిడ్డ అన్న. మమ్మీకి గుండెల్లో పగిలిపోయింది. మమ్మీ కళ్ళల్లో కూడా ఏడుపు వచ్చేసేసి, డ్రెస్సులు లేవు డాడీ, ఇవే డ్రెస్సులతో కాలేజీకి పోవాలా, ఇదే డ్రెస్తో ఇళ్ళల్లో పని చేయటానికి వెళ్తా, వచ్చిన జీతంతో కాలేజ్ ఫీజు కట్టుకుంటా. బా, చూడండి, తనకొక ధైర్యం. ఈ లోకంలో తనకి ఎవరు లేకపోయినా యేసయ్య ఉన్నాడు. తనను ఒక దినం నా యేసయ్య పైకి తెస్తాడనే ధైర్యంతో యేసయ్యను గట్టిగా పట్టుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఎంతమంది లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఎంతమంది హైదరాబాద్ బెల్లంపల్లి మందిరంలోని మాటలు వింటున్నారు. పౌలు అంటున్నాడు, ఇక ముందు తప్పించినవాడు భవిష్యత్తులో కూడా నన్ను తప్పిస్తాడు. నాకెందుకు భయం? ఇక ముందు నడిపించినవాడు నన్ను నడిపిస్తాడు. అంధకారమే నన్ను ఆవరించిన, నిందలే నాపై పడుతూ ఉన్నా, గత దినాలలో నన్ను ఆదరించి తప్పించిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన వా తప్పిస్తాడు. ఇది ఒక ప్రవచన వాక్కు. గత దినాలలో తప్పించిన వాడు భవిష్యత్తులో తప్పించబోతున్నాడు.